భవిష్యత్తులో రెండు మూడు రోజుల్లో కూడా మంచి పరిణామాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా నా అంతవరకు కుటుంబ సభ్యుడిగా చూస్తానని ఆయన హామీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి క్యాండిడేట్ అని ఆయన కనీసం మినిమం 5,000 ఓట్లైనా కెపాసిటీ కలిగిన వాడు కావాలి. రెండోది పోల్ మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉండాలి క్యాండిడేట్కి. సీట్లు అనేది ఈ సమయంలో అందరికీ హక్కు ఉందో అడుగుతారు, తప్పలేదు. కానీ ఇది డూ అండ్ డైస్. ఈరోజు డూ అండ్ డై ఏ పార్టీకైనా. ఈ సమయంలో గెలిచే అభ్యర్థులు ఉండి పోల్ మేనేజ్మెంట్ చేసుకొని అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు సీట్లు ఇస్తే మొత్తం రాష్ట్రంలో బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. నేనైతే ఫిదా అయిపోయా, చెప్పా కదా మీకు. సుందరయ్య గారు, వాజ్పేయి గారు మాట్లాడుతుంటే మేము గంటల తరబడి ఎప్పుడు వస్తుందిరా ఈయన ఉపన్యాసం అని ఎదురు చూసేవాళ్ళం. నిన్న జెండా కార్యక్రమం చూస్తే పవన్ కళ్యాణ్ గారిలో మనస్సులో ఉన్న పురుషం, బాధ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రం ఈ రకంగా నష్టపోతుందన్న బాధ, ఆయనకి ఆవేదన. కాబట్టి ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్. పవన్ కళ్యాణ్కి చాలా మంచి భావాలు ఉన్నాయి. రెస్పాన్స్ బాగా ఇస్తారు, రిసీవింగ్ బాగుంటుంది, సబ్జెక్ట్ ఉంది, అయినారా పట్టుదల ఉంది. ముఖ్యంగా నేను సాధించాలి అనే పట్టుదల ఉంది. ఆయన కాంబినేషను రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు దేశంలో. ఆయన అనుభవాలు, దాంతో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఉండటం, ఈ రెండు కలిసినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పట్టుదల తప్పనిసరిగా నెరవేరుస్తుందని నేను ఆశిస్తున్నా. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇంత స్పీడ్గా, ఇంత గట్టిగా మీరు పట్టుదలగా ఉన్నారు కాబట్టి నిజంగా మీకు కంగ్రాచులేషన్ చెప్పాలా, హ్యాండ్సప్ కూడా చెప్పాలి. కాబట్టి మంచి పరిణామాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఒక వారంలో మనం ఎంపీ గారు చిన్ని గారిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా మంచి సౌమ్యుడు, అహంకారం లేని వ్యక్తి, 10 మందిని కలుపుకునే వ్యక్తి. ఆయన్ని కూడా ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నా. నేను కూడా వారితో పాటు ప్రతి నియోజకవర్గం తిరుగుతా. నాకున్న పాత పరిచయాలు 7 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అది 1000 చీల్చగలుగుతా, 2000 చీల్చగలుగుతా. ఐ కాంట్ కౌంట్ ఇట్, బట్ డెఫినెట్లీ ఐ విల్ చీలుస్తా. ఆ కెపాసిటీ, ఆ ఇది ఉంది నాకు. గత కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, టౌన్ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ పార్టీలో 5 సంవత్సరాల అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతి గడప కూడా తెలుసు, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లాలో కానీ. కాబట్టి డెఫినెట్గా విజయవాడ పార్లమెంట్లో కాళ్ళు పైకి తల కింద పెట్టినా చిన్ని ఎంపీ అవ్వబోతున్నాడు. దాంతోపాటు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పార్టీ గెలవబోతుంది. ఇక్కడ ఇవన్నీ కృష్ణా గోదావరి కలిసితే ఎంత లాభం జరుగుద్దో రైతాంగానికి కానీ ప్రజలకు కానీ మీకున్న అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇది మంచి పరిణామాలు. నిన్న ఉపన్యాసాలు కూడా మామూలు ఉపన్యాసాలు చేయలా. ఇద్దరు కూడా, అటు చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు. నేను ఊహించలా ఇంత బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు తన మనసులో ఉన్న బాధ, ఆవేదన వ్యక్తం చేసే విధానం ఆశ్చర్యం వేసింది నాకు. ఆ రోజుల్లో పెద్దలు వాజ్పేయి గారు, సుందరయ్య గారు వాళ్ళ స్టైలు సబ్జెక్ట్ మీద మాట్లాడితే అదే విధానంతో నిన్న ఇద్దరు నాయకులు మాట్లాడారు గ్యాస్ పైన. కాబట్టి మంచి కార్యక్రమం జరిగింది. అనుకునే దానికన్నా ఎక్కువ ప్రజలు కూడా వచ్చారు. రేపు రాబోయేది అలయన్స్ గవర్నమెంట్ అనేది కూడా మీకు తెలియజేస్తారు.